ఏపీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలలో ఒక రెండు కమ్మ కాపు. సో ఈ రెండు సామాజిక వర్గాలు ఎందుకు కులాల గురించి ఎప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఏపీ రాజకీయాలు మన దౌర్భాగ్యం కొద్దీ అలాగే తగలడినాయి. కులాల చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలే తప్ప ప్రజల అవసరాలు ప్రజల అభివృద్ధి దృష్ట్యా తిరుగుతున్నటువంటి రాజకీయాలు అయితే లేవు. సో ఒకప్పుడు ఈ రెండిటికి కూడా పడేది కాదు. ఒకళ్ళు ఆర్థికంగా బలవంతులైతే ఒకళ్ళు సంఖ్యాపరంగా బలవంతులు. సో ఓవరాల్గా వీళ్ళిద్దరూ కూడా ఉప్పు నిప్పులా ఉండేటువంటి పరిస్థితి. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి టీడీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో 2014 నుంచి 19 వరకు స్పీకర్గా చేసినటువంటి కోడెల శివప్రసాద్ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి సమయంలోనే వంగవీటి మోహన్ రంగా గారి హత్య జరగటం, దానికి టీడీపీనే కారణం, టీడీపీనే దీని వెనక ఉంది అని చెప్పి కాపులు భావించడం. సో రియాలిటీ ఏంటి అనేది అయితే నాకు కూడా తెలియదు. సో ఎవరు దీని వెనకున్నారు, ఎవరు చేయించారనేటువంటి అంశం గురించి నేనైతే ఇప్పుడు ప్రస్తావించదలుచుకోవట్లేదు. సో కాపులు భావించినటువంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గానికి దూరంగా ఉండటం. సో అలాగే ఆర్థికంగా వీరిని ఎదగనివ్వట్లేదు. అన్ని రకాల వ్యాపారాలలో కూడా కమ్మ సామాజిక వర్గమే అడ్డుపట్టు కాపుల్ని ఎదగనివ్వకుండా చేస్తుంది అనేటువంటి ఒక అంశం. సో ఓవరాల్గా వీళ్ళిద్దరూ కూడా కొట్టుకుంటూనే ఉన్నారు. కాపులు అధికారంలోకి రావాలి అని చెప్పి ఎప్పటి నుంచో ఆకాంక్షిస్తున్నటువంటి పరిస్థితుల్లో దూరం అవుతున్నటువంటి ఈ కమ్మ సామాజిక వర్గాన్ని ఎలా అయినా సరే దగ్గరికి చేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో పార్టీ పెట్టించడం, ఆ పవన్ కళ్యాణ్ని ముందు చూపిస్తూ అందరినీ పవన్ కళ్యాణ్ తన దగ్గరకు తెచ్చుకునేలాగా ప్రయత్నాలు చేయటం. ఓవరాల్గా దీంట్లో చంద్రబాబు సక్సెస్ అయ్యాడని అనుకోవాలి. దాని ఫలితమే 2024 ఎన్నికల్లో కమ్మ కాపు సామాజిక వర్గాలు రెండూ కూడా కలిసి ఎన్నికలకు వెళ్ళటం. మరి ఈ రెండు సామాజిక వర్గాలు కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేయటం. సో అంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటు కమ్మ సామాజిక వర్గానికి కానీ అటు కాపు సామాజిక వర్గానికి కానీ సముచిత స్థానం లేదా అంటే ఉంది. అటు కమ్మ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గంలో ఎంతోమందికి సంక్షేమ పథకాలు అందినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి కాపు సామాజిక వర్గానికి కూడా సేమ్ అదే విధంగా న్యాయం చేసినటువంటి పరిస్థితి, కొన్ని సీట్లు, కార్పొరేషన్ పదవులు, ఇట్లా ఎన్నో ఉన్నాయి. మరి ఓవరాల్గా మరి ఎందుకు వీళ్ళిద్దరూ కలవటం జరిగింది, ఎందుకు మరి వీళ్ళిద్దరూ వ్యతిరేకంగా పనిచేయటం జరిగింది అంటే మరి కాపులందరూ సంఘటితమై అందరూ పవన్ కళ్యాణ్ వైపే ఎందుకు నిలబడ్డారు, కమ్మ సామాజిక వర్గం మొత్తం ఎందుకు వెళ్ళి చంద్రబాబు వైపే నిలబడ్డారు, వీళ్ళు వైసీపీ వైపు ఎందుకు రాలేదు, టీడీపీ జనసేన వైపే ఎందుకు నిలబడటం జరిగింది అంటే దీనికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి. అమరావతిని ఒక్క సింగిల్ రాజధానిగా కాకుండా ఇటు విశాఖ, అటు అమరావతి, ఇటు కర్నూలు 3 రాజధానులుగా చేస్తానని చెప్పారు. బాగానే ఉంది. సో దీన్ని కన్విన్స్ చేయటంలో ప్రభుత్వం విఫలమైంది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చినటువంటి రైతులను కన్విన్స్ చేసి ఇక్కడి నుంచి రాజధాని ఎక్కడకు పోవట్లేదు, ఇది రాజధానిగా ఉంటూనే మరొక 2 ప్రాంతాలను అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పి వారిని కన్విన్స్ చేయటంలో ప్రభుత్వం 100% విఫలమవటం. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం. అమరావతి శ్మశానం అని, ఇది కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక రాజధాని అని, కమ్మ వాళ్ళు కట్టుకున్నటువంటి రాజధాని అని, ఇలా ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తూ మాట్లాడటం. ఇక్కడ ఎంతోమంది భూములు ఇచ్చారు. ఒక కమ్మ సామాజిక వర్గం వారు మాత్రమే కాదు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇలా ఎంతోమంది ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలం ఒక సామాజిక వర్గాన్ని కంటిన్యూగా పోక్ చేసినటువంటి నేపథ్యంలో ఆ సామాజిక వర్గం మొత్తం సంఘటితమయ్యి ఒక పక్కకు చేరినటువంటి పరిస్థితి. ఇక కాపు సామాజిక వర్గం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెడతాడో లేదా ఒక బహిరంగ మీటింగ్లో మాట్లాడతాడో ఇక లేచిందే తడవుగా వైసీపీలో ఉన్నటువంటి 13 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్లు వచ్చి మీటింగులు పెట్టడం, ప్రెస్ మీట్లు పెట్టడం, నోటికి వచ్చినట్టు పవన్ కళ్యాణ్ని తిట్టిపోయటం. సో దీంతో మా కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా చెయ్యాలి అని చెప్పి ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కాపులంతా పవన్ కళ్యాణ్నే తమ నాయకుడిగా భావిస్తున్నారు. సో అతనికే ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పటికీ నమ్ముతున్నటువంటి నేపథ్యంలో సొంత సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలతోటి వైసీపీ తిట్టిస్తుంది అనేటువంటి భావనను పెంచుకున్నటువంటి కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అంతా కూడా ఏకమై పవన్ కళ్యాణ్ వైపు నిలబడటం. సో
ఇది ఎట్లా ఉంటుంది అంటే గడ్డి పూచలన్నీ కలిసి ఏనుగుని బంధించినట్టు చిన్న చిన్న వాన చినుకులన్నీ కలిసి ఒక పెద్ద తుఫానుగా మారినట్లు, ఒక వరదగా మారినట్లు చివరికి వీళ్ళు చేసుకున్నది. అనవసరంగా పవన్ కళ్యాణ్ని తిట్టిపోయటానికి ఇంట్రెస్ట్ చూపించి అంటే ప్రెస్ మీట్లు పెట్టి చేసిన ఫలితమే ఒక సామాజిక వర్గం మొత్తం వైసీపీకి దూరం అవటం. సో ఈ కాంబినేషన్ ఏర్పడటానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఆయనే చేతులారా వీళ్ళిద్దరినీ కలిపి ఆయనకు ఒక ఆపోజిషన్ని క్రియేట్ చేసుకున్నాడు. అంటే చెప్తారు చూడ, కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలని. సో ఒక పార్టీయే పోటీ పడితే నాకు సరిపోదు, మీరిద్దరూ కలిసి వస్తే కానీ నాతో ఈక్వల్ కాదని భావించాడు ఏమో కానీ తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళిద్దరిని కలిపి స్ట్రాంగ్గా తయారు చేసి ఇప్పుడు నాతో పోటీ పడండి అని చెప్పి ఆయన సవాలు విసిరినట్టుగా ఉంది ఇది. మరి ఓవరాల్గా దీంట్లో ఏం జరిగిద్ది అనేది రేపు చూద్దాం. ఎన్నికల ఫలితాల్లో జూన్ 4న ఇది ఏం డిసైడ్ చేస్తారో, ప్రజలు ఎటువైపు ఓట్లు వేశారో, ఎవరిని అధికారంలో కూర్చోబెట్టబోతున్నారో.